అందరికీ నమస్కారం. పురాణామృతం ఛానల్ నుండి మాట్లాడుతున్నానండి. బేలూరు హెలిబేడు ఆలయాల గురించి మన వీడియోలో చెప్పినటువంటివన్నీ కూడా ఇది దేవస్థానం వారు అచ్చు వేసినటువంటి పుస్తకంలోని చరిత్ర మాత్రమే నేను చెప్తున్నాను, నా సొంత వాక్యాలతో కాదు. ఇది నక్షత్రం ఆకారంలో ఉన్నటువంటి ఆలయం. కొంతమంది గైడ్స్ తెలియక తప్పు చెప్తున్నారు, గమనించండి. ఈ దేవస్థానం వారు ప్రింట్ చేసినటువంటి పుస్తకం 160 రూపాయలకి విక్రయిస్తూ ఉన్నారు. దీనిలో చాలా విషయాలు మనకి తెలుస్తూ ఉంటాయి. వాస్తవాలని మనం గ్రహించుదాం. కొంతమంది హడావిడిగా వీడియోలు తీసి వారికి తోచినట్లు చెప్తూ ఉంటారు. అది సరి అయినటువంటి మెసేజీ ప్రజలకు వెళ్ళదు. కాబట్టి మనం ఏదైనా శాస్త్రయుక్తంగా ఆధారాలతో పాటు చెప్పవలసిన బాధ్యత నాకు ఉంటుందని గ్రహించి 160 రూపాయలు పెట్టి పుస్తకం కొని ఇందులోని విషయాలు మాత్రమే మీకు చెబుతూ ఉన్నాను. మన సబ్స్క్రైబర్స్ అందరూ గమనింతురుగాక. ఇది ద్వారపాలకుల యొక్క విగ్రహాలు. వీడియో చివరి వరకు చూడండి, చాలా బాగుంటుంది. భస్మాసురుని కథ మనందరికీ తెలుసు. ఆ భస్మాసురుడు ఎవరి నెత్తిన చేయబెడితే వారు బూడిదైపోతారు. ఆ చరిత్ర జరిగినటువంటిది ఇక్కడే. శ్రీమన్నారాయణమూర్తి మోహిని అవతారంలో ఆ భస్మాసురుని ఇక్కడ వధించడం జరిగింది. పూర్వకాలం ఇది బాగా దట్టమైనటువంటి అరణ్యం. ఈ విగ్రహాన్ని పూర్వం బ్రహ్మదేవుని చేత పూజించబడినది. ఆ స్థల పురాణానికి సంబంధించి ఈ మూర్తిని మొట్టమొదట బ్రహ్మదేవుని చేత పూజించబడినది. ఆ తరువాత ఇంద్రజుమ్నుడు అను మహారాజు కూడా దీన్ని పూజించారు. యుగాంతములో అది భూస్థాపితమైనది. దేవాలయ నిర్మాణ అనంతరం విష్ణువర్ధన మహారాజుకి శ్రీ రామానుజాచార్యులకి ఏకకాలంలో స్వప్నంలో కనపడి ఈయన ఉనికిని చెప్పడం జరిగింది. అందుకే స్వామివారిని ప్రతిరోజు మోహిని అలంకారం చేస్తారు. బొట్టు కాటుగా గాజులు చీర కట్టి మోహిని రూపంలో ప్రతిరోజు మనకి దర్శనం ఇవ్వడానికి ఇదే మోహిని భస్మాసుర కథ ఆధారం. థ్యాంక్ యూ. ఈ విగ్రహం మహారాజు గారి భార్య అయినటువంటి నాట్యరాణి శాంతలాదేవిది. ఆమె కొన్ని సందర్భాలలో ఈ ఆలయం ముందు నాట్యం చేస్తూ ఉండేది. అందుకని గర్భగుడిలో ఈమె శిలని పెట్టడం జరిగింది. ఈ స్టాచ్యూ హొయసల రాజుల రాజముద్ర. హొయసల అంటే సల అనేటువంటి చిన్న కుర్రవాడు సింహాన్ని సంహరించినటువంటిది. ఇది రాజముద్రగా చలామణి అయ్యింది. ఈ విగ్రహం సుఖభాషిణి అంటే సుఖము అంటే చిలుక. చిలుకకు వారు సందేశం పంపించేటువంటి మాటలు నేర్పి ఆ చిలుక ద్వారా ఇతరులకు సందేశం పంపించేవారు. పూర్వం SMS ఇలా చేసేవారు. ఆ చిలుకకు ముందుగా మాటలు నేర్పి అదే మాటలు అవతల వారికి వినిపించేది. ఇందులో నగ్నంగా ఉన్నటువంటి చిత్రం విషకన్య. ఈమెకు చిన్నప్పటి నుంచి విషము అలవాటు చేసి శరీరమంతా విషంగా చేస్తారు. ఎవరైనా బలవంతులైన రాజుని సంహరించాలనుకున్నప్పుడు అతనితో మిత్రత్వం చేసి ఆయనకు ఈ సౌందర్య రాశిని అలవాటు చేసి ఈమెను కలిసిన వెంటనే ఆ రాజు చనిపోయేలా చేస్తారు. అలా రాజ్యాలు ఒకరికొకరు దోచుకునేవారు. ఈ శిల్పం విష్ణువర్ధన మహారాజు యొక్క దర్బారు. ఈయనే ఈ బేలూరు ఆలయాన్ని నిర్మించడం ప్రారంభించారు. 103 సంవత్సరాలు పట్టింది. ఈయన కాలంలో అవ్వలేదు. ఈయన కుమారుడు కూడా కొనసాగించారు. ఆయన కాలంలో కూడా కాలేదు. ఆ తరువాత వీరి యొక్క మనవడు ఈ ఆలయాన్ని పూర్తి చేశారు. మొత్తం 103 సంవత్సరాలు శ్రమించి దీన్ని కట్టారు. ఈ చిత్రములో పైనున్నది ఆండాళ్ళు అమ్మవారి దేవస్థానము, క్రిందనున్నది వీరనారాయణ దేవస్థానము. ఆ ప్రక్కనే ఉన్నటువంటి స్తంభం గురుత్వాకర్షణ స్తంభం. 42 అడుగుల ఎత్తు ఉన్నటువంటి ఈ స్తంభం ఏకచ్చులతో చెక్కబడింది. ఇది గురుత్వాకర్షణ శక్తి ద్వారా నిలబడింది. భూమిలోకి ఏమాత్రము నిలబెట్టలేదు. ఆ రాయిని అలా నిలబెడితే అలాగే నిలబడి ఉండటం ఆశ్చర్యకరమైనటువంటి విషయం.
మనం వీడియోలో పూర్తిగా దానిని గమనించవచ్చు. నేను మచిలీపట్నం నుండి బేలూరు చేరుకోవడానికి 600 రూపాయలు అవుతుందని చెప్పాను కదా, దాని యొక్క టికెట్ వివరాలు ఇక్కడ పెడుతున్నాను చూడండి. మొత్తం 1000 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చాను. అందరికీ నమస్కారం. ఇది కర్ణాటకలోని మచిలీపట్నానికి 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి బేలూరులోనటువంటి చెన్నకేశ్వర స్వామి వారి ఆలయం. ఇక్కడ శిల్ప సంపద చాలా అద్భుతంగా ఉంటుంది. చూద్దాం రండి. ఈ ఆలయానికి ఈ ఊరికి సంబంధించినటువంటి వీడియోలు ఇంతకు ముందు 2 పోస్ట్ చేశాను. అవి మిస్ అయితే అవి కూడా తప్పనిసరిగా చూడండి, మీకు స్టోరీ అంతా అర్థమవుతుంది. ఇదిగోండి అష్టభుజ గణపతి. ఏదైనా మనం పరీక్షలకు వెళ్ళేప్పుడు ఈ గణపతికి మొక్కుకొని వెళితే మన పరీక్షలు దిగ్విజయంగా అవుతాయి, ఉద్యోగాలు కూడా వస్తాయని ఇక్కడ వాళ్ళందరూ బాగా నమ్ముతున్నారండి. ఇక్కడ పూజలు చేసి వెళతారు. ఇదిగోనండి ఆది పరాశక్తి విగ్రహాన్ని చూడండి ఎంత అద్భుతంగా చెక్కారో. ఇక్కడ చూడండి హిరణ్యకశిపుడు సంహరించినటువంటి నరసింహ అవతారము. ఆయన పేగులు తీచి మెళ్ళ వేసుకుంటున్నాడు. ఇక్కడ చూడండి ఈ స్టాచ్యూలు ఎంతో అందంగా చెక్కబడి ఉన్నాయి. ఇంత శిల్పకళ నభూతో నభవిష్యతి అన్నట్లుగా ఉంటుంది. ఇక్కడ చూడండి బ్రహ్మదేవుని ఆకారాన్ని ఎంతో అద్భుతంగా మలిచారు. ఈ ప్రక్కనే చూడండి యజ్ఞ వరాహస్వామి వారు. ఆయన ఇగోండి ఇక్కడ చూడండి ఏనుగులు ఒకదానినొకటి తోసుకుంటూ ముందుకు వెళుతున్నట్లుగా ఎంత అద్భుతంగా చిత్రీకరించారో చూడండి. ఒకదానితో ఒకటి సరసాలు కూడా ఆడుకుంటున్నాయి ఏనుగులు. కింది వరుసలో ఏనుగులను చెక్కబడిందండి. ఇది ఆలయాన్ని మోస్తున్నట్లుగా చిహ్నం. ఈ ఏనుగులు సిరి సంపదలకు నిలయం. లక్ష్మీదేవికి ఇరువైపులా ఉంటాయి. ఇక్కడ ఇలా ఆలయాన్ని నిర్మిస్తే ఈ సిరి సంపదలతో ఈ చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా తొలతూగుతాయని పూర్వకాలం రాజులు భావించేవారు. అందుకని ఇక్కడ సుమారు 644 ఏనుగుల్ని చిత్రాలుగా చిత్రీకరించడం జరిగింది. ఇవి చూడండి చాలా అద్భుతంగా ఉన్నాయి. దీని పై వరుస సింహాలతో చెక్కడం జరిగిందండి. ఈ సింహాలు పౌరుషానికి చిహ్నాలు. ఎలాంటి శత్రువునైనా సరే సింహంలా మీద పడి వారిని నాశనం చేయడానికి ఉద్యుక్తమవుతున్నటువంటి సింహాలుగా విజయ సూచకంగా సింహాలని చెక్కడం జరిగింది. పై వరుస చూడండి. ఈ సింహాలు చూడండి ఎంతో గర్జిస్తున్నట్టుగా చెక్కారు. ఆ తరువాత పై వరుసలో గుర్రాల మీద సైనికులు యుద్ధానికి వెళుతున్నట్లుగా, శత్రువులను సంహరించడానికి వెళుతున్నట్లుగా అద్భుతంగా చిత్రీకరించారు. ఇవి చూడండి ఎంత అద్భుతంగా చెక్కారో. ఈ శిల్పాలన్నీ అమరశిల్పి జక్కన ఆధ్వర్యంలో జరిగినాయి అన్నట్లుగా మనకి దేవస్థానం వారు అందించిన పుస్తకంలో దొరుకుతుంది. ఇక్కడ చూడండి విషకన్య. విషకన్య గురించి ముందు మనం చెప్పుకున్నాం. ఇప్పుడు వీరనారి వేటాడుతూ ఉందండి. అద్భుతమైనటువంటి చిత్రాలను మనకు అందించారు. ఇక్కడ చూడండి డోలు వాయిస్తున్నది. ఆ డోలుకున్నటువంటి తాడు న్యాచురల్గా రాతి తాడులా ఉంటుంది. ఆ డోలుకున్నటువంటి చర్మం ఒరిజినల్గా కనబడుతుంది. ఇక్కడ పార్వతీ పరమేశ్వరుల విగ్రహాన్ని అద్భుతంగా చెక్కారు. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. పార్వతీ పరమేశ్వరుల విగ్రహాలు చూడండి. హోయసల రాజులు సుమారు 90 ఆలయాలను నిర్మించారండి. ఇలాంటి ఆలయాలు. కానీ వీటిలో బాగా ప్రసిద్ధమైనటువంటిది బేలూరు ఆలయము. ఆ తరువాత
హళిబేడు ఆలయము, సోమనాథ ఆలయం ముఖ్యమైనటువంటివి. నెక్స్ట్ రాబోయేటువంటి వీడియో హళిబేడులోని హోసలేశ్వర స్వామి దేవాలయం ఉంటుంది. అది చాలా అద్భుతంగా ఉంటుందండి. రాబోయే వీడియో మీరు మిస్ కావద్దు. ఇక్కడ చూడండి ఎంత అద్భుతంగా ఈ చిత్రాలను చిత్రీకరించారో. ఇంత కఠినమైనటువంటి రాళ్ల మీద ఇంత చక్కగా చెక్కను చెక్కినట్లుగా ఈ శిల్పాలను చెక్కడం అనేటువంటిది మన భారతదేశంలో ఉన్నటువంటి శిల్పకళ నైపుణ్యానికి ప్రతీకలు. ఇతర దేశాల నుండి కూడా వచ్చి వీటిని చూచి ఎంతో ఆనందపడుతూ ఉంటారు. చెక్కతో కానీ లోహంతో కానీ చేయటం అది వేరండి. ఈ కళ చాలా కష్టమైనటువంటి కళ. రాయిని చెక్కుతున్నప్పుడు ఏదైనా పొరపాటు జరిగితే ఆ విగ్రహాన్ని ప్రక్కకు పెట్టేసి మళ్ళా మొదటి నుంచి చెక్కవలసినటువంటి అవసరం ఉంటుంది. ఈ స్తంభం చూడండి ఎంత అద్భుతంగా ఉందో. 900 సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి ఆలయం అండి ఇది. అప్పట్లో సిమెంటు కానీ సున్నం కానీ లేదు. ఇవి ఎంత అద్భుతంగా ఈ శిల్పాలను చెక్కారో చూడండి. ఒకప్పుడు ఈ బేలూరు హొయసలకు రాజధానిగా ఉండేది. ఇక్కడ చూడండి వామన అవతారం ఎంతో అద్భుతంగా చెక్కారు. ఈ విగ్రహాలకు అర్థం ఏమిటంటే చూడండి, స్త్రీ యొక్క ముఖము గాడిద ముఖంలా ఉంది. పురుషుడు 16 సంవత్సరాలు నిండిన తర్వాత ఏ స్త్రీని చూచినా చాలా అందంగా ఉంటుంది అని భావిస్తారట. అందుకే ప్రేమిస్తూ పెళ్లి చేసుకుంటూ ఉంటారు. మనం అనుకుంటాం ఏమిట్రా వీళ్ళకి ఈడు జోడు బాగోలేదు అనుకుంటాం, కానీ వాళ్ళ కళ్ళకు వాళ్ళు అద్భుతంగా కనబడతారట. అలాంటి సందేశాన్ని ఆ చిత్రంలో మనకి శిల్పులు చూపించడం అద్భుతంగా జరిగింది. ఈ ఆలయం చూడండి, ఉత్తర భాగాన ఉన్నటువంటి ఆలయం చాలా అద్భుతంగా ఉంది. ఈ ఆలయానికి 3 సింహద్వారాలు ఉన్నాయండి. తూర్పు, ఉత్తరము, దక్షిణం. 3 వైపుల నుండి కూడా ఎటైనా వెళ్ళవచ్చు, ఎటైనా రావచ్చు. ఇక్కడ సెల్ ఫోన్లు, కెమెరాలకు రిస్ట్రిక్షన్ లేదండి. ఈ విగ్రహాలను, ఈ శిల్పాలను మనం ఎంతసేపు అయినా, ఎన్ని చిత్రాలైనా మనం తీసుకోవచ్చు. అది ఒకటి చాలా బాగా నచ్చింది నాకు. ఎంతో కష్టపడి ఎంతో దూరం నుండి వచ్చినటువంటి మనం కనీసం కెమెరా ఎలా లేదంటే ఎంతో బాధపడి వెనకకు వెళ్ళినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఇక్కడ అలాంటిది ఏమీ లేదండి. ఈ శిల్పాలను తనివితేరా చూచి మనం వీడియోలు తీసుకోవచ్చు. ఈ ఆలయం చూడండి, సేమ్ ప్రధాన ఆలయంలాగా ఉంటుంది. ఈ ఆలయం వీరనారాయణ దేవస్థానం అండి. లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. ఈ ఆలయం సౌమ్యముఖ దేవస్థానము. చాలా అద్భుతంగా ఉందండి. ఈ ప్రధాన ఆలయానికి వెనుక ఉన్నటువంటి భాగం, ఇప్పుడు ఇది దక్షిణ భాగం అండి. ఇక్కడ పెద్ద మండపం కనపడుతుంది. ఇది వీరనారాయణ దేవస్థానం. లోపలికి వెళ్ళి మనం స్వామివారిని దర్శించి నమస్కరించుకోవచ్చు. ఎంతో దూరం నుండి కూడా ఇక్కడికి వస్తూ ఉంటారండి. ఒకప్పుడు హళిబేడు దేవస్థానంలో దోపిడీ జరిగింది. ఆ దోపిడీ జరిగేటువంటి సమయంలో శిల్పాలను కూడా ధ్వంసం చేశారు. అలాంటి సందర్భంలో ఈ ఆలయాన్ని మొత్తం ఇసుకతో కప్పివేశారండి. శత్రువులకు కనపడకుండా ఈ ఆలయాన్ని మొత్తం ఇసుక దిబ్బలాగా చేశారట. అది ఎంత కష్టమైన పనో చూడండి. మన పూర్వీకులు ఎంతో శ్రమించి మన కోసం ఎంతో కష్టపడి ఈ దేవాలయాలను మనం చూచే విధంగా చేశారు. వారికి నిజంగా ధన్యవాదాలు తెలపాలి. ఇక్కడ చూడండి, ఎంతోమంది మదనికల విగ్రహాలను అద్భుతంగా చెక్కడం జరిగింది.
అమరశిల్పి జక్కన నేతృత్వంలో ఈ ఆలయం నిర్మించారనే ఆధారాలు మనకు దేవస్థానం వారు అమ్మినటువంటి పుస్తకములో వ్రాయబడి ఉన్నదండి. అలాగే మోహిని భస్మాసుర కథ కూడా ఇక్కడే జరిగిందని పుస్తకంలో వ్రాయబడి ఉన్నది. ఈ ఆలయం చుట్టూ సుమారు 10,000 12,000 విగ్రహాలు ఉన్నాయండి. వీటన్నిటినీ తనివి తీరా చూడడానికి నాకు ఒక్క రోజంతా పట్టింది. ఉదయం నుండి సాయంత్రం వరకు ఇక్కడే ఉండి వీడియోలు చిత్రీకరించడం జరిగింది. నాకు ఎంతో ఆనందం వేసింది. ఎందుచేతనంటే ఇంత అద్భుతమైనటువంటి శిల్పకళను మన సబ్స్క్రైబర్స్ అందరికీ పరిచయం చేస్తున్నందుకు నాకు ఎంతో ఆనందం వేసిందండి. ఇక్కడ చూడండి, విషకన్యను ఇంకొక చోట కూడా చెక్కడం జరిగింది. ఈ ఆలయం చుట్టూ ఒక చోట ఉన్నటువంటి విగ్రహాలే మరి ఒక చోట కూడా మనకు కనబడుతూ ఉంటాయి. అందుకని ముఖ్యమైనటువంటి శిల్పాలని మీకు చూపించడం జరుగుతుంది. ఇది చూడండి, త్రిభంగి నృత్యం. ఈమె చూడండి, ఉంగరాల జుట్టు సుందరాంగి. ఈ స్టాచ్యూ చూడండి ఎంతో అందంగా ఉంది. ఇప్పుడు మనం గర్భగుడిలోకి వెళదామండి. ఇక్కడ చూడండి, ఇది అర్జునుడు మత్స్యయంత్రం కొడుతూ ఉన్నటువంటి దృశ్యాన్ని ఎంతో అద్భుతంగా చిత్రీకరించారు. ఈ విగ్రహం మీద రాయితో మీటితే మ్యూజిక్ వస్తుందట. అందుకని చాలామంది ఈ విగ్రహం మీద కొట్టి విగ్రహాన్ని నాశనం చేశారు. ఇక్కడ చూడండి, యజ్ఞవరాహస్వామి వారి శిల్పం, అలాగే విష్ణుమూర్తి, పార్వతీ పరమేశ్వర్లు, అనేక దేవతా విగ్రహాలను ఇక్కడ చాలా అద్భుతంగా చెక్కారు. ఈ డిజైన్ చూడండి ఎంతో అద్భుతంగా ఉంది. ఇంతకుముందు వీడియోలో డన్లప్ టైరు ఎలా ఉంటుందో అనేటువంటి చిత్రాన్ని కూడా వీరు చిత్రీకరించడం జరిగింది. 900 సంవత్సరాల క్రితం కార్లు లేవు, డన్లప్ టైర్లు లేవు. కానీ వారు ఎలా ఊహించారో డన్లప్ టైర్ని, ఎంఆర్ఎఫ్ టైర్ని సేమ్ అలాగే ఒక స్తంభం మీద చిత్రీకరించడం నన్ను ఆశ్చర్యానికి లోను చేసింది. ఆ వీడియో, ఇంతకుముందు వీడియోలో ఎంఆర్ఎఫ్ టైరు శిల్పంగా చెక్కినటువంటి దృశ్యం మీరు చూడవచ్చు. ఒకవేళ మిస్ అయితే మళ్ళీ చూడండి. ఇది చూడండి, ఆలయం, ప్రధాన ఆలయం వెనుక ఉన్నటువంటి ఆలయం, విష్ణుమూర్తి ఆలయం. అటుప్రక్క ఇటుపక్క శ్రీదేవి భూదేవి సమేతమైనటువంటి ఆలయాలు ఉన్నాయి. ఇది ఆలయం వెనుక ప్రక్క నుంచి చూస్తే చూడండి ఎంతో అద్భుతంగా ఉంది. ఇక్కడే మనకి నక్షత్ర ఆకారంగా ఉన్నట్లు మనకి పూర్తిగా తెలుస్తుంది. ఇలాంటి ఆలయాలను మనం దర్శించడం వల్ల మనకి ఎంతో విజ్ఞానం, వినోదం మనకి కలుగుతాయి. పిల్లలకు, భావితరాలకు ఈ ఆలయాల్ని చూపించి మన దేశం ఎంత గొప్పదో వారికి తెలియజేయవచ్చు. మన భారతదేశం పుణ్యభూమి, కర్మభూమి. ఈ దేశంలో పుట్టడమే మనం చేసుకున్నటువంటి అదృష్టం. ఇక్కడ చూడండి, ఏనుగులు, సింహాలు, గుర్రాలు వరుసలు మనకు క్లియర్గా కనబడుతున్నాయి. ఆ పైన లతలతో చెక్కినటువంటి శిల్పం. ఇదొక దేవతా విగ్రహం, విష్ణుమూర్తి, శంఖచక్రధార. ఇప్పుడు లోపలికి వచ్చామండి, దేవాలయం లోనికి వచ్చాం. చూడండి, లోపల అనేక స్తంభాలు ఉన్నాయి. కానీ ఒక స్తంభానికి సంబంధం లేనట్లుగా ఆ డిజైన్ చెక్కడం జరిగింది. చాలా అద్భుతంగా ఉన్నాయండి. ఇక్కడ స్వామివారిని కూడా మనం వీడియోలో చిత్రీకరించవచ్చు. స్వామివారిని కూడా మీకు చూపించడం జరుగుతుంది. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ.
మనకి ఎదురుగుండా కనబడుతున్నాయి చూడండి. శ్రీవారి పాదుకలు. ఇప్పుడు మనం శ్రీవారిని దర్శించుకుందాం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈ మంత్రాన్ని మీరు చదువుతూ ఉంటే మీకు వచ్చినటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఖాళీ ఉన్నప్పుడల్లా ఈ మంత్రాన్ని జపించండి. అద్భుతమైనటువంటి ఫలితాలు మీరు చవి చూస్తారు. ఇవిగోనండి స్వామివారి పాదుకలు జింక చర్మంతో కొన్ని వందల సంవత్సరాల క్రితం ఇవి ఒక చిత్రకారుడు దీన్ని సృష్టించాడు. శ్రీవారి పాదరక్షలు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. ఈ జగాలు ఏలేటువంటి స్వామికి ఈ పాదరక్షలు ఏమి సరిపోతాయండి. ఆలయం సౌందర్యం చూడండి ఎంతో అద్భుతంగా ఉంది. ఈ ఆలయం వాస్తు ప్రకారం నిర్మించినట్లుగా ఉంది. ఆగ్నేయంలో వంటశాల, అలాగే ఈశాన్యంలో చిన్న కోనేరు కూడా మనకి దర్శనమిస్తుంది. ఇది ఈశాన్య భాగం చూడండి. కోనేరు దర్శనమిస్తుంది. పూర్వకాలం ఇక్కడ మంచినీరు ఉండేది, ఇప్పుడు కాలక్రమేణా కలుషితమై ఉండవచ్చు. ఈ వీడియో మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నాను. మన పురాణ అమృతం ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి. ప్రతిరోజు ఒక వీడియో వస్తుంది. ఇలాంటి మంచి మంచి వీడియోలు మీ బంధువులకు మిత్రులకు షేర్ చేయండి, వారు ఎంతో ఆనందిస్తారు. ఈ ఆలయాన్ని చూచేటువంటి భాగ్యం మన సబ్స్క్రైబర్స్ అందరికీ ఇవ్వాలని ఆ శ్రీమన్నారాయణమూర్తిని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఇంతకుముందు చూసిన వాళ్ళు ఇది చూస్తే మీరు అక్కడే ఉన్నట్లుగా అనిపిస్తుంది. చూడని వాళ్ళకి కళ్ళకు కట్టినట్లు చూపించేటువంటి ఏకైక ఛానల్ మా పురాణ అమృతం ఛానలు. ఎప్పుడైనా అవకాశం దొరికినప్పుడు మటుకు తప్పనిసరిగా ఈ కర్ణాటకలో ఉన్నటువంటి బేలూరు వచ్చి ఈ ఆలయాన్ని చూడండి. అలాంటి అద్భుతమైన శక్తి ఆ భగవంతుడు మనకి కలుగజేయుగాక. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు. హరి ఓం తత్సత్. జై శ్రీమన్నారాయణ. ఇంకా అద్భుతమైనటువంటి శిల్పాలు, వింతైనటువంటి శిల్పాలు మనం మరి ఒక వీడియోలో చూద్దాం. వీడియో చివరి వరకు చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకొనుచు ఇట్లు పురాణామృతం ఛానల్ నుండి అందే నాగబసవ సూర్యనారాయణ, మచిలీపట్నం. వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.